గురువారం ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవాల్లో పాల్గొని రాత్రి కడపలోనే బస చేసిన చంద్రబాబు ఇవాళ జిల్లా తెలుగుదేశం నేతలతో సమావేశమయ్యారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ, 10 మంది తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థులు పాల్గొన్నారు. పోలింగ్ సరళి, పార్టీ గెలిచే స్థానాలు సహా ఇతర పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఓర్వకల్ రాక్ గార్డెన్స్ లో నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై అభ్యర్థులతో చర్చిస్తారు. అనంతరం అక్కడి నుంచి కర్ణాటకలోని రాయచూరు వెళ్తారు. రాహుల్ గాంధీ, కుమారస్వామితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఏర్పాటు చేస్తామనేది పూర్తి నమ్మకంతో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఏర్పాటు చేస్తున్నాం, దానికి ఎలాంటి డౌట్ లేదనేది మా అందరి అభిప్రాయం. నోట్లోంచి చెప్పిన తర్వాత 100% మన ప్రభుత్వం వస్తుంది, ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. కడప జిల్లాని గురించి మీరే చెప్పాలన్నాడు ఆయన మమ్మల్ని. అందరూ అదే మీరే చెప్పాలన్నాడు. ఇక్కడ జరిగింది చెప్పినారు అందరూ. ఎక్కడ ఏ కాన్ఫరెన్స్లో ఏం జరిగింది చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఎవరెవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. తప్పకుండా ఈ జిల్లాలో కూడా గతంలో కన్నా మెరుగ్గానే సీట్లు వస్తాయని మా అందరి ఆశ ఉంది. జిల్లాలో ఈ కోదండరామస్వామి దేవాలయం గురించి ఒక చిన్న చర్చ జరిగింది. దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది కూడా అనుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. రాష్ట్రం అంతా చూస్తే తప్పనిసరిగా రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నది. జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన దాని ప్రకారం 6 నియోజకవర్గాల్లో పాజిటివ్గా ఉంది, 3 నియోజకవర్గాల్లో న్యూట్రల్లో ఉన్నారు, 1 నియోజకవర్గంలో మైనస్లో ఉన్నాం. మేము ఇచ్చిన దానికి ఆయన రియాక్ట్ అయినారు. ఇది చాలా పాజిటివ్గా కడప జిల్లా ముందుకు వచ్చింది. ఒకటితో లాస్ట్ టైం స్టార్ట్ అయింది. ఈసారి 6 నియోజకవర్గాలు వస్తున్నాయంటే చాలా ఆనందంగానే ఉందని చెప్పారు.